నమస్కారం. 3 వేర్వేరు జ్యోతిష్య శాస్త్ర మూలాలను క్రోడీకరించి తయారుచేసిన ఈ మిథునరాశి సమగ్ర విశ్లేషణకు స్వాగతం. గ్రహాల కదలికలు రాబోయే కాలంలో ఎలాంటి అనుకూల ప్రతికూల పరిస్థితులను సృష్టిస్తాయో జస్ట్ పైపైన కాకుండా కొంచెం లోతుగా కానీ చాలా ఈజీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈనాటి మన ఎజెండా చూస్తే ప్రధానంగా 5 అంశాలు కవర్ చేయబోతున్నాం. మిథున రాశివారి ముఖ్యమైన బలాలు, కెరీర్ మరియు వ్యాపార అంచనాలు, ఆరోగ్యం కుటుంబ జాగ్రత్తలు, జూన్ 2026 మొదటి వారపు నిర్దిష్ట ఫలితాలు, చివరగా ఆచరించాల్సిన పరిహారాలు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి విభాగానికి వెళ్దాం. అదే 1 పాయింట్ మిథున రాశివారి ప్రధాన సానుకూలతలు. అసలిప్పుడు వీరి బలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మన మూలాలు ఇక్కడొక విషయాన్ని చాలా స్ట్రాంగ్గా చెబుతున్నాయి. బుధగ్రహం చాలా బలమైన స్థానంలో ఉండటమే ఇక్కడ అసలైన గేమ్ చేంజర్. దీనివల్ల విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్సు అమాంతం పెరిగిపోవడమే కాదు, మైండ్లో సూపర్ క్రియేటివ్ థాట్స్ వస్తాయి. చదువుపరంగా చూసుకుంటే ఇది నిజంగా ఒక సాలిడ్ బూస్ట్ అని చెప్పొచ్చు. అయితే ఈ పాజిటివ్ ఎనర్జీ కేవలం ఎడ్యుకేషన్కే పరిమితం కాలేదు సుమా. ఆఫీస్లో వచ్చే కొత్త ప్రాజెక్టుల వల్ల బాధ్యతలు పెరుగుతాయి. దానికి తగ్గట్టే వారి టాలెంట్కి మంచి గుర్తింపు కూడా దక్కుతుంది. ఇక పర్సనల్ లైఫ్లో చూస్తే ప్రేమ వ్యవహారాల్లో ఆనందం వెల్లివెరుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇంట్లో వాళ్ల మాటకి భలే వాల్యూ పెరుగుతుంది. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇదంతా ఒక పాజిటివ్ వేవ్ లాగా వాళ్ల చుట్టూ పనిచేస్తుందన్నమాట. నెక్స్ట్ రెండవ విభాగం 2 పాయింట్ కెరియర్ మరియు వ్యాపార అంచనాలు. వృత్తిపరంగా ఆర్థికంగా ఒక ఆసక్తికరమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక స్పష్టమైన కాంట్రాస్ట్ కనిపిస్తోంది. ఒకవైపు డిజిటల్ మీడియా రంగాల్లో ఉన్నవాళ్లకి సాలిడ్ ప్రాఫిట్స్ వస్తాయని, అలాగే అనుకోని ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందని చెబుతూనే, మరోవైపు పనుల్లో కాస్త డిలే ఉండొచ్చని వార్నింగ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఓపిక చాలా అవసరం. ముఖ్యంగా వ్యాపారంలో ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏవైనా కొత్త ప్రయోగాలు చేయడానికి ఇది అస్సలు కరెక్ట్ టైం కాదని మన మూలాలు ఖచ్చితంగా చెబుతున్నాయి. ఇక మూడవ విభాగం 3 ఆరోగ్యం మరియు కుటుంబ జాగ్రత్తలు. పర్సనల్ లైఫ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మెంటల్ పీస్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే నిద్రలేమి, అలసట, స్ట్రెస్ లాంటివొచ్చే రిస్క్ ఉందని గ్రంథాలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. అలాగే కంటి ఆరోగ్యం మీద కాస్త స్పెషల్ ఫోకస్ పెట్టాలి. అనవసరమైన ఖర్చులకి ఖచ్చితంగా బ్రేక్ వెయ్యాలి. బంధువులతో వాదనలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జిహ్వా చాపల్యం. అంటే తొందరపడి ఏది పడితే అది మాట్లాడేయటం లేదా మాట జారడం. దీన్ని కంట్రోల్ చేసుకుంటే అనవసరమైన వాదనలకి, తొందరపాటు నిర్ణయాలకి ఈజీగా చెక్ పెట్టొచ్చు. 4వ విభాగానికి వద్దాం. 4 జూన్ 2026 మొదటి వారపు ఫలితాలు. ఇందాక మనం మాట్లాడుకున్నవన్నీ కలిసి ఎలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తాయో చూద్దాం. ఈ డీటెయిల్స్ చూస్తే జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు టైం ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. ఇందాక చెప్పుకున్నట్లు ఆ స్ట్రాంగ్గా ఉన్న బుధగ్రహం పరీక్షల్లో సక్సెస్ని, లాభాలు తెచ్చే ప్రయాణాల్ని, బిజినెస్లో కొత్త అగ్రిమెంట్స్ని తీసుకొస్తుంది. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్తో ఎన్నో ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అయిపోతాయి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్టుంది. పార్ట్నర్స్ మధ్య వచ్చే అభిప్రాయ భేదాల్ని, అలాగే మైండ్ కాస్త అటూ ఇటూ అవడం వల్ల నిర్ణయాలు ఆలస్యమయ్యే ప్రమాదాన్ని చాలా బ్యాలెన్స్డ్గా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా 5వ విభాగం 5 పరిహారాలు మరియు లక్కీ నంబర్స్. ఈ సవాళ్లని దాటడానికి మనకున్న స్పిరిచువల్ గైడెన్స్ ఏంటో చూద్దాం. ఈ టైంని పాజిటివ్గా మార్చుకోవడానికి జ్యోతిష్య గ్రంథాలు సజెస్ట్ చేస్తున్న ప్రైమరీ లక్కీ నంబర్స్ 5 మరియు 14. ఈ నంబర్స్తో పాటు పచ్చరంగు అంటే గ్రీన్ కలర్, అలాగే వారాల్లో చూసుకుంటే బుధవారం, ఈ 2 మిథున రాశివారికి చాలా స్పెషల్ అండ్ లక్కీ అని మన మూలాలు హైలైట్ చేస్తున్నాయి. ఈ పాజిటివ్ అండ్ నెగటివ్ ఎఫెక్ట్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక 3 స్టెప్స్ ఉన్న క్లియర్ ప్రాసెస్ని వివరించారు. మొదటిది ముఖ్యంగా బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం. రెండవది అదే రోజున విఘ్నేశ్వరుణ్ణి పూజించడం. దీనివల్ల ఆధ్యాత్మికంగా చాలా బలమొస్తుంది. ఇక మూడవది మోస్ట్ ఇంపార్టెంట్, దైనందిన జీవితంలో మాట్లాడేటప్పుడు ప్రతి మాటను ఆచితూచి జాగ్రత్తగా వాడటం. సో ఫైనల్గా ఒక ఇంట్రెస్టింగ్ థాట్తో ఈ విశ్లేషణను ముగిద్దాం. బలంగా ఉన్న ఆ బుధగ్రహమిచ్చే పవర్ఫుల్ కమ్యూనికేషన్ శక్తి ఈ చంచలమైన మనస్సు, తొందరపాటు నిర్ణయాలు తెచ్చే సవాళ్లను పూర్తిగా డామినేట్ చేయగలుగుతుందా?
మరింత లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచే ఈ ఆలోచనతో ఈనాటి మన వివరణను ముగిస్తున్నాం. నమస్కారం.